క్రైస్త లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడమైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకాసు వార్త 21:15 మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. నిర్గమకాండం 4:15 నువ్వు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. యోబు గ్రంథము 12:13 జ్ఞానేశ్వరములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. సామెతల గ్రంథం 16:1 హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఇర్మీయా గ్రంథం 15:19 కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నువ్వు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నువ్వు వారి తట్టుకు తిరగకూడదు. మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడింది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదినై ఉన్నది. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతునందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశం ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా నోటికి తోడే ఉన్న దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మీ తట్టు తిరిగి నిన్ను మహిమపరచి కనపరచే ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.